బుడమేరు వరద ప్రభావంతో రైల్వే శాఖకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరదలతో రైళ్లు రద్దవడంతో పాటు రైల్వే ట్రాక్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. బుడమేరు నిడమానూరు సమీపంలో రైల్వే ట్రాక్ పైన చేరిన వరద నీరు తీవ్ర అంతరాయం ఏర్పరిచింది. బుడమేరు పొంగి ప్రవహిస్తుండటంతో నిడమానూరు దగ్గర రైల్వే ట్రాక్ ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిడమానూరు రైల్వే ట్రాక్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయరాజు అందిస్తారు. బుడమేరుకు పొంగి ప్రవహిస్తున్నటువంటి బుడమేరు వరద రైల్వే వ్యవస్థ కూడా ముప్పు తెచ్చిపెట్టింది. రైల్వేకి సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో బుడమేరు వరద నీరు పొంగి ప్రవహించేటటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం నిడమానూరు దగ్గర ఉన్నటువంటి లోయర్ బ్రిడ్జి దగ్గర ఉన్నాం. ఇక్కడ చూస్తే బుడమేరు ఒక పక్క పొంగి ప్రవహిస్తూ ఉంది. రైల్వే ట్రాక్ వరకు కూడా నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. చాలా లోతట్టు ఏరియాలో ఈ రైల్వే ట్రాక్ ఉండటం వల్ల రాత్రి గత మూడు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, అదేవిధంగా బుడమేరుకు పోటెత్తుతున్న వరద ప్రభావం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నిన్న ఉదయం వరకు కూడా దీనిపైన మొత్తం పెద్ద ఎత్తున నీళ్లు నిలిచిన్నటువంటి వాతావరణం ఉంది. అయితే ఈ ప్రాంతంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్త చర్యగా గండిగొట్టి నీళ్లని బుడమేరులోకి తరలించేటటువంటి వాతావరణం నెలకొంది. లేకపోతే ఈ ప్రాంతం అంతా కూడా ఈ రైల్వే ట్రాక్ మీదుగా నీళ్లు రావటం పెద్ద ప్రమాదం పొంచి ఉందనేటటువంటి భయాందోళనల నేపథ్యంలో రైల్వే వ్యవస్థ పూర్తిగా మేల్కొన్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని ప్రాంతాలు కూడా అప్రమత్తం చేసింది. ఇక్కడ రేయింబగళ్ళు కూడా కాపలా వారి రైల్వే సిబ్బందితో కాపలా కాస్తా ఉన్నారు. మనం చూడొచ్చు అక్కడ కంకర వేస్తున్నటువంటి కార్మికులు కూడా ఆ ప్రాంతంలో ఉన్నారు. ఎక్కడెక్కడైతే కొట్టుకుపోయినటువంటి కంకర ఉందో ఆ ప్రాంతంలో పూర్తిగా భద్రతా ప్రమాణాలు పాటిస్తూ కొట్టుకుపోయినటువంటి కంకరని మళ్ళీ పూర్తిసారి పునరుద్ధరించేటటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. అసలు ఈ ప్రాంతంలో గతంలో ఏ విధంగా జరిగింది, ఏమి జరిగిందని వివరించడానికి మన దగ్గర ఈ ప్రాంతానికి సంబంధించిన సర్పంచ్ గారు మన దగ్గర ఉన్నారు. సార్ ఏం జరిగిందండి, ఇక్కడ ఎలా ఉంది? మాకు ఈ పక్కనే ఇప్పుడు ఇది కనిపించేది రైల్వేస్ కెనాల్, పక్కనే బుడమేరు ఏలూరు కాలువ రెండు ఉండటం వల్ల బుడమేరు ఏలూరు కాలువకున్నటువంటి ఆ గండ్లు పడిన తర్వాత ఈ రైల్వే ట్రాక్ వరకు ఈ వాటర్ రావడం జరిగింది. అయితే ఈ గత 2 రోజుల నుంచి ఈ రైల్వే సిబ్బంది, మా పంచాయతీ సిబ్బంది అంతా కూడా ఈ నీళ్ళని పక్కనే ఉన్న రైల్వేస్ కెనాల్లోకి మళ్లించడం జరిగింది. ఎందుకంటే ప్రధాన గ్రామంలోకి అయితే ఏ విధంగా ఎఫెక్ట్ లేదు కానివ్వండి, ఈ రైల్వే లైన్ కానివ్వండి, ఇది కాలువ గట్ల మీద నివసించే ఈ ప్రజలందరికీ కూడా నీళ్లు ఇళ్లలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటే వాటన్నిటిని కూడా పక్కనే ఉన్నటువంటి కెనాల్లోకి మళ్లించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఎవరైతే నీళ్ళల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మా దగ్గరలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్లో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎఫెక్ట్ ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడికి తరలించి వారికి అవసరమైనటువంటి సదుపాయాలని కల్పించడం జరుగుతుంది. ఈరోజు కూడా స్వచ్ఛంద సంస్థ వాళ్ళతో వీళ్ళందరూ కూడా ఆహార పట్లాలు ఇవన్నీ కూడా సమకూర్చడం జరిగింది. మేజర్గా అయితే బుడమేరు కెనాలు, అదేవిధంగా అటువైపునటువంటి ఏలూరు కాలువ నుంచి వచ్చే నీళ్ల వల్ల ఈ ఎఫెక్ట్ తప్ప ప్రధాన గ్రామంలో రావడానికి రైల్వేస్ కెనాల్ అడ్డంగా ఉండటంతో మాకు కొద్దిగా ఎఫెక్ట్ తక్కువగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. ఒకవైపు రైల్వేస్ కాలువ, మరొక వైపు బుడమేరుకు పొంగి ప్రవహిస్తున్నటువంటి వరద నీరు వల్ల పూర్తి స్థాయిలో రైల్వే వ్యవస్థ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి వాతావరణం ఉంది. ఈ మొత్తం మీద ఈ ప్రాంతం నుంచి చాలా పెద్ద ఎత్తున నిత్యం రైళ్లు ఈ ప్రయాణం చేసేటటువంటి ఈ మార్గంలో మొత్తం రైల్వే వ్యవస్థకి పూర్తిగా ఇంత పెద్ద ఎత్తున ఏ రోజు కూడా రైల్వే ట్రాక్ పైకి ఏ రోజు కూడా వాటర్ వచ్చిన పరిస్థితి కానీ, వాటర్ నిలబడిన పరిస్థితి కానీ, వాటర్ని గండిగొట్టి పూర్తిగా వేరే వైపుకు మళ్లించేటువంటి పరిస్థితి కూడా గతంలో ఏ రోజున కూడా రాకపోవడంతో రైల్వే వ్యవస్థ అప్రమత్తమైంది. ప్రస్తుతం అయితే బుడమేరుకి వరద నీరు ప్రవాహం తగ్గింది, కొంతమేర ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితి నెలకొంది. మరొక వైపు అటు రైల్వేస్ కాలువకి వరద నీరు కూడా తగ్గినటువంటి పరిస్థితి. ఎందుకంటే కృష్ణా వాటర్ కూడా తగ్గింది. దాదాపు 4 లక్షల క్యూసెక్కులకి ఇప్పుడు పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే రైల్వే వ్యవస్థకి పెద్ద ప్రమాదం తప్పిందనే అనుకోవచ్చు. మొత్తం మీద ఎక్కడెక్కడైతే ఈ రైల్వేకి సంబంధించినటువంటి పనులు కొట్టుకుపోయాయో ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో పునరుద్ధరణ కార్యక్రమాలు జరుగుతామని. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అస్గర్తో జయరాజ్, 10 టీవీ, నిడమానూరు.